ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. మరి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రెండు పిలిచారు. ఏం మాట్లాడాలి ప్రకాశం జిల్లా తరఫున నెల్లూరు జిల్లా తరఫున నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా యొక్క 2006లో జ్ఞానంలోకి రావడము సారు యొక్క ప్రోత్సాహంతో అక్కడ కార్యక్రమాలు నిర్వహించడము, మరి ప్రకాశం డిస్టిక్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు గారు ఏదైనా కానీ నేనున్నానని చెప్పేసి ప్రతి ఒక్క పనికి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మొట్టమొదట అక్కడ ఓం సంజీవిని పిరమిడ్ అని 80 అడుగులది మన ఆంధ్రప్రదేశ్లో పెద్దది అక్కడనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పుడు అంచెలంచెలుగా మహా అద్భుతంగా ఎదిగి ప్రతి గ్రామానికి కూడా కార్యక్రమాలు ధ్యానము అన్నది పూర్తిగా అందింది. ఆ గ్రామంలో చాలా అద్భుతంగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ జిల్లాలో. అదేవిధంగా సార్ యొక్క ఆదేశం మేరకు నెల్లూరుకి రావడము, నెల్లూరులో కోటి పిరమిడ్ల యజ్ఞం ఆ టైటిల్తో పిరమిడ్స్ తయారీ కేంద్రం ఆదేశానుసారము స్టార్ట్ చేయడము, అది సార్ యొక్క పూర్తి సహకారంతో ఆయన యొక్క మహాచైతన్య విస్తరణతో వెనకుండి కాకుండా ముందుండి పరిగెత్తిచ్చి శక్తిచ్చి పరిగెత్తి చేస్తూ ఉన్నారు. ఊరా ఇల్లు వాడవాడ ఇల్లు కూడా పిరమిడ్లు పెట్టుకోవాలి, ఆ కనెక్షన్ రావాలి అన్న సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి గ్రామంలోనూ ధ్యానం గురించి బాగా అవగాహన విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి నెల్లూరులో కోవూరులో 108 పిరమిడ్కి సంకల్పం చేసి గట్టిగా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గూడూరులో అయితే ఏమి, నాయుడుపేట అయితే ఏమి, వెంకటగిరి అయితే ఏమి, పామూరు అయితే ఏమి, ఇట్లా ప్రతి ఊర్లోనూ విశ్వ ప్రభంజనంగా జరుగుతూ ఉంది. ఇంతకుముందు కేవలం ఒక ఊర్లో ఒక సెంటర్ ఉండి ఆ సెంటర్లో 10 మంది 20 మంది ధ్యానులు, ఒక 100 మంది సభ్యుల్లాగా ఉండేది. ప్రతి వీధికి కూడా ధ్యాన కేంద్రాలు ప్రారంభమై మహాప్రభంజనంగా కొనసాగుతూ ఉంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని మనకి ఇచ్చారు. ఇదే బాధ్యత కేవలం నెల్లూరు జిల్లా కాకుండా ప్రతి జిల్లా వాసి నేను పలాని జిల్లా పలాని గ్రామం అనుకుంటా ప్రతి ఒక్కరూ కూడా ఒక ధ్యాన కేంద్రాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఊర్లోనూ 108 పిరమిడ్లు అనేది రావాలి, అందరూ దానికి కృషి చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.